పద్మావతిగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చాను. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. యశోదమాత కృష్ణ పరమాత్మ 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటనే వాపోయేటప్పటికీ నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చాను. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకున్నాడు. మళ్ళా తను మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతుల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు. ఆటలాడుకుంటలేదు, పాటలు పాడుకుంటలేదు. మీ పద్మావతి ఎంతో విరహ బాధపడుతుంది. ఆ అమ్మాయిని చూసి మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. యజ్ఞాలు చేయించారు, యాగాలు చేయించారు అమ్మాయి సరిగ్గా కావాలని. యజ్ఞాలు యాగాలు వైద్యులకు చూపించారు, వ్యాధి అనుకుంటున్నారు. యంత్రాలు కట్టించారు, హోమాలు చేయించారు. అయినా కూడా ఇదివరకు అమ్మాయిలాగా కానే లేదు. ఎక్కడో ఎరుకల సాని కేక వినిపిస్తుంది. ఎరుక చెప్పించుకుంటే ఉన్న విషయాలు చెప్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి. అమ్మా చక్కగా చెబుతావా తల్లి? జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతా ఉన్నది అన్నీ చెప్పుద్దట. మరి మీరు కేకేస్తే మీ పద్మావతి కోసం వస్తుంది, లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు. బాగా ఉన్నాయి తల్లి ఈ నెలలో. అమ్మా బాగా వెళ్ళిపోద్దంట తొందరగా. మరి మీరు పిలిస్తే వస్తుంది. కట్టకానికలు బాగా ఇప్పిస్తావే తల్లి. బాగా చెప్తే బాగా ఇస్తారు. కోన్ మనసులో ఏటుందో ఇట్టే చెప్పేస్తానే తల్లి. చిన్న పొట్టేలండి, ఆ పొట్టు నిండా నింపండి.